కాశీ మరణిస్తే ముక్తిని ప్రసాదించే నగరం. సాక్షాత్తు పరమశివుడి త్రిశూలం మీద నిలబడిన పుణ్యక్షేత్రం. ఇక్కడ అడుగుపెట్టే ప్రతి ప్రాణి యొక్క పాపపుణ్యాల లెక్కలు క్షేత్రపాలకుడైన కాలభైరవుడి కాలచక్రంలో లిఖించబడి ఉంటాయి. కాని ఒకరోజు ఆ కాలచక్రమే స్తంభించిపోయింది. ఒక మహావీరుడి పేరు ముందు కాలభైరవుడి కలం ఆగిపోయింది. ఆ పేజీలు ఖాళీగా ఉన్నాయి. ఎవరా వీరుడు? కాలానికి అధిపతి అయిన భైరవుడికే చిక్కని ఆ కాలాతీతుడెవరు? హనుమంతుడికి కాలభైరవుడికి మధ్య జరిగిన ఆ భయంకరమైన యుద్ధం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈరోజు రహస్య పురాణంలో అహంకారాన్ని అంతం చేసిన ఒక అద్భుతమైన దివ్య యుద్ధ గాథను చూడబోతున్నారు. రామరావణ యుద్ధం ముగిసింది. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. హనుమంతుడు నిత్యం రామనామ స్మరణలో మునిగి తేలుతున్న సమయం. ఒకరోజు హనుమంతుడికి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలనే కోరిక కలిగింది. కాశీలోకి హనుమ అడుగుపెట్టగానే కాశీలోని గంటలన్నీ తమంతట తామే మ్రోగడం మొదలుపెట్టాయి. ఇది గమనించిన కాలభైరవుడు ఆశ్చర్యపోయాడు. తన అనుమతి లేకుండా కాశీలోకి ప్రవేశిస్తున్న ఆ శక్తి ఎవరా అని తన కాలచక్రాన్ని తెరిచాడు. భైరవుడు వెతికాడు. కాని ఆశ్చర్యం, అక్కడ హనుమంతుడి పేరుంది. కాని ఆయన పుట్టిన తేదీ లేదు, చనిపోయే తేదీ లేదు, చేసిన పాపాలు లేవు, పుణ్యాల లెక్కలు లేవు. ఆ పేజీలు తెల్లగా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే హనుమంతుడు చిరంజీవి మరియు శివాంశ సంభూతుడు. కాలానికి అధిపతి అయిన భైరవుడికి కూడా అందనంత ఎత్తులో హనుమ ఉన్నాడు. కాలభైరవుడు ఉగ్ర రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆగు హనుమా, ఈ నగరానికి నేనే రక్షకుడిని. నా అనుమతి లేకుండా రాముడైనా సరే లోపలికి రావడానికి వీల్లేదు. నువ్వు ఈ సృష్టి నియమాలకు విరుద్ధం. హనుమంతుడు వినయంగా, స్వామి, నేను కేవలం రామదాసుడిని. నా రాముడు కాలానికి అతీతుడు. ఆయన సేవకుడనైన నాకు ఈ లెక్కలు కాలాలు తెలియవు. భైరవుడికి కోపమొచ్చింది. నీ భక్తి నీ దగ్గర ఉంచుకో, ఇక్కడ నా శాసనమే నడవాలి అంటూ తన త్రిశూలాన్ని పైకి లేపాడు. అదే సమయంలో కాశీ పాతాళంలో దాగి ఉన్న దుర్మదుడు అనే రాక్షసుడు మేల్కొన్నాడు. వీరుల అహంకారమే ఆ రాక్షసుడికి ఆహారం. యుద్ధం మొదలైంది.